జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఓం నమ శివాయ. ఈరోజు పౌర్ణమి. మన అభయ ఆంజనేయ స్వామివారి క్షేత్రం వద్ద పౌర్ణమి పూజలు చేయడం జరిగింది. అందులో దీపం వెలిగించడం, దీప దర్శనం తర్వాత చంద్ర దర్శనం, తర్వాత భజన కార్యక్రమాలు ఉన్నాయి. అలాగే అన్న ప్రసాదాల వితరణ కూడా ఉంది. భక్తాదులందరూ అధిక మొత్తంలో ఈ రోజు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి ఒక్క భక్తునికి పేరు పేరున ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ప్రతి నెల పౌర్ణమి రోజు జరుగుతుంది. దీనికి ఎంతో మంది దాతలు సహకరిస్తున్నారు. ఈ దీపము ఏర్పాటు చేయడానికి సుమారుగా ఒక 10,000 రూపాయలు ఖర్చు అవుతుంది. 1,08,000 ఒత్తులతో ఈ దీపం వెలిగించబడుతుంది. దీనికి ఎంతో మంది దాతలు సహకరిస్తున్నారు. వాళ్ళు తృప్తి మేరకు, భక్తి మేరకి ముందుగానే బుక్ చేసుకొని పలానా డేట్లో పౌర్ణమి మా కార్యక్రమం మేము చేస్తామని హిందూ బంధువులందరూ ముందుకు వస్తున్నారు. అభయ ఆంజనేయ స్వామివారి క్షేత్రము చిత్తూరు నుంచి పలమనేరుకు వచ్చే దారిలో సర్వీస్ రోడ్ లో ఉంది. ఇక్కడ అభయ ఆంజనేయ క్షేత్రం ఎందుకన్నా అంటే ఆంజనేయ స్వామి ఆలయం ఉంది, వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం ఉంది, ధర్మరాజుల వారి కూడా ఉంది. ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయాలని, ఈ అన్నదాన కార్యక్రమం ఎవరికి? గోవిందమాల ధరించి పవిత్రంగా ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు నుంచి పాదయాత్ర చేసే భక్తులకి ఇది చాలా పురాతనమైంది. ఇక్కడ ఆల్రెడీ అన్నదాన సత్రం ఉండింది. ఈ సత్రం యొక్క ప్రాముఖ్యత భక్తులకి తెలియాలి. అలాగే కాకుండా కార్తీక పౌర్ణమి రోజు ఇక్కడ కార్తీక దీపం వెలిగించడం జరిగింది. దాని తదనంతరము మన మొగిలి ఘాట్ అంటాం కదా, మొగిలి ఘాట్లో ఎక్కడ కానీ యాక్సిడెంట్లు జరగడం లేదు, అపాయాలు ప్రమాదాలు జరగడం లేదు. కార్తీక దీపం ముఖ్య ఉద్దేశం కూడా అది. నేను అప్పుడే మర్చిపోయాను. కార్తీక దీపం ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే ఈ యొక్క రహదారిలో పోయే ప్రతి ఒక్క ప్రయాణికుడు కానీ, వాహనదారులు కానీ, డ్రైవర్లు కానీ అందరూ క్షేమంగా వాళ్ళ గమ్యానికి చేరాలని మా ముఖ్య ఉద్దేశం. మేము ప్రార్థించేది దేవుణ్ణి వాళ్ళందరినీ సౌకర్యంగా చూడమని. ఇది దీని ముఖ్య ఉద్దేశం. అలాగే ఈ క్షేత్రం యొక్క అన్నదాన సత్రాన్ని అభివృద్ధి చేయడానికి చాలా ప్రయత్నాలు చేశాము. జై శ్రీరామ్. అందరికీ ఉంది అన్నప్రసాదము, అందరూ రండి. ఈ అన్నప్రసాదానికి, ఈ కార్యక్రమానికి మీరు ఏదైనా ఇవ్వదలుచుకుంటే మీరు కూడా గుడి ముందర ఇటువంటి కార్యక్రమాలు అన్నప్రసాదాన్ని స్వీకరించడం కోసం భాగ్యంగా అందులో సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. అవి గిన్నెలు అక్కడ పెట్టినాం కదా. ₹200 ఇటువంటి కార్యక్రమాల్లో మనం పాల్గొంచుకోవాలి. ఇటువంటి అన్నదాన కార్యక్రమాలు మనకు రావాలనేసి లేకుండా భగవంతుడు వాళ్ళు చల్లగా చూడాలని కోరుకుంటున్నాం. ఈ పూజ
ఎత్తుకోండి, వాలంటీర్కి ఎత్తుకోండి, మహిళలకు ఇచ్చేయండి అబ్బా, పట్టుకోండి. జై శ్రీరామ్. మన దేశ ప్రజలను
భక్తాదులకు విన్నపం, దీప దర్శనం తర్వాత చంద్ర దర్శనం కూడా చేసుకోవాలి. పక్కన పెట్టి చంద్ర చేసుకోండి. తర్వాత భక్తులారా అందరికీ కూడా అన్నప్రసాదాన్ని ఏర్పాటు చేశారు. భక్తులు అందరూ కూడా దీపదర్శనం అయిన తర్వాత చంద్రదర్శనం చేసుకొని భక్తులందరూ కూడా ఇక్కడ మన గుడి సమీపంలో ఇక్కడే అన్నప్రసాదాన్ని ఏర్పాటు చేశారు. అందరికీ కూడా అన్నప్రసాదాన్ని ఏర్పాటు చేశారు. భక్తులారా అందరూ కూడా వచ్చి అన్నప్రసాదం స్వీకరించాల్సిందిగా మరీ తెలియజేస్తున్నాము. ఓం నమః శివాయ. హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర
హర మహాదేవ. ఓం నమ శివాయ. 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 గోవింద 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 మన్నో బ్రహ్మణ గోవింద బ్రహ్మైవ దేవ గంధవ్యం గోవింద బ్రహ్మ కర్మ సమాధినాం గోవింద శాంతి శాంతి శాంతి. భక్తులకంటే కూడా విజ్ఞప్తి, భక్తులారా అన్నప్రసాదాన్ని ఎంత కావాలో అంతే పెట్టుకోండి. అన్నప్రసాదాన్ని కార్యక్రమంలో ఈ అన్నదానానికి మీ తాము వారిని వారి కుటుంబాన్ని సకల ఐశ్వర్య భాగ్యాన్ని ఇచ్చి సర్వదా కాపాడాలని మనసావాచం ఓం నమ శివాయ. 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 అందరికీ అన్నప్రసాదం ఓం నమ శివాయ. అన్నప్రసాదాన్ని వృధా నమ శివాయ. చేయకండి. అన్నప్రసాదాన్ని వృధా చేయకండి. ఎంత కావాలో శివాయ. భగవత్ ప్రసాదం కాబట్టి శివాయ. ఎంత కావాలో ఓం నమ శివాయ. ఈ అన్నదానానికి అన్నప్రసాదానికి ఎవరైనా సహకరించవలసిన వారు సహకరించాలనుకుంటే ఉంటే ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. సార్ ఆంజనేయ గారు చెప్పు అన్నప్రసాదం